నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య మల్లప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. అభీష్ట సిద్ధిరస్తు. మొదటి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి శ్రీవల్లి రాస్తున్నారు. దర్భాసనంపై కూర్చొని జపం చేస్తే మంచిది అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మామూలుగా మన సంప్రదాయంలో ఏమిటంటే, మంత్ర జపం చేసేటప్పుడు లేక దైవ ఆరాధన ఏది చేసినా ఒట్టి నేల మీద కూర్చోవద్దని, ఏదైనా ఒక ఆసనం ఏర్పాటు చేసుకోమనేది ఒక విధానం ఉంది. నాత్యుచ్ఛ్రితం నా అతినీచం చేల అజిన కుశోత్తరం అని భగవద్గీతలో పరమాత్మ ధ్యానం చేసే సాధకుడు ఏ ఆసనం మీద ఏ పద్ధతిలో కూర్చోవాలో ఒక విధానం చెప్పారు. అందులో మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ ఉండే ప్రదేశంలో కూర్చోవద్దు అన్నారు. అలాగే చేలం అంటే వస్త్రం, అజినం అంటే చర్మం, కుశ అంటే దర్భ, వీటిల్లో ఏదో ఒక ఆసనం ఏర్పాటు చేసుకోమన్నారు. ఎందుకు అంటే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. అందువల్ల ఈ ఆకర్షణ శక్తి కారణంగా జపం చేస్తున్న వ్యక్తికి సంబంధించిన పుణ్యఫలం భూమి ఆకర్షించేస్తుంది. ఈ పుణ్యఫలాన్ని ఇతడు పొందే అవకాశం లేకుండా పోతుంది అన్నది ఒక అభిప్రాయం ఉంది. కానీ అది కేవలం విశ్వాసమే తప్ప యథార్థం కాదు అనిపిస్తుంది. ఎందుకనంటే నిజానికి భూమికి ఆకర్షణ శక్తే ఉంటే ఈ చేలాసనమో కుశాసనమో ఆపదు, దాని మించి కూడా ఆకర్షిస్తుంది. కానీ ఇందులో ఉద్దేశం ఏమిటి అంటే, నేను ఒక పవిత్ర భావంతో చేస్తున్నాను అని మానసికంగా అతన్ని సంసిద్ధుణ్ణి చేయడం కోసం. మరీ ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ ఉండే ఆసనం మీద కూర్చోవద్దు అనడంలో కూడా ఆంతర్యం. నేను చాలా గొప్పవాడిని, ఇంత పండితుణ్ణి, సాధకుణ్ణి, ఇంత భక్తుణ్ణి అనే అధిక భావనతో, ఆధిక్య భావంతో చేయొద్దు. అలాగే పల్లంగా కూర్చోవద్దంటే న్యూనభావంతో, నాకేం తెలుసు కనుక నేను ఎందుకు పనికిరాని వాడిని కదా, నా మొర దేవుడు వింటాడా, నా మీద నన్ను కరుణిస్తాడా అనే ఆత్మ న్యూనతాభావం వద్దు. ఆంగ్ల భాషలో ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్సెస్ లేకుండా చేయమని. అలాగే చేలము అజినము కుశ అంటే కూడా ఏదో ఒక ఆసనం ఉండాలి అంటే ఉద్దేశం. అందులో ముఖ్యంగా దర్భాసనం. దర్భలు ఇలా ముళ్ళు పొడుచుకునేలాగా ఉంటాయి. పరమాత్మను ధ్యానం చేసే సమయంలో, పరమాత్మను ఆరాధించే సందర్భంలో మానవుడు అపారమైన ఆనంద పారవస్యాన్ని అనుభవించి శరీరం అంతా రోమాలు నిక్కపొడుచుకుంటే శరీరమే దర్భాసనం అవుతుంది. ఆ స్థితిని అనుభవించమని చెప్పడం దర్భాసనం పెట్టుకోమనడంలో ఉద్దేశం తప్ప, దర్భాసనం లేదు కాబట్టి వేళటికి అర్చన మానేద్దాం, దర్భాసనం ఉంది కాబట్టి చేసే సాధన ఏదో ఫలించేస్తుంది అని భ్రాంతి పడడం కోసం కాదు. అయితే ఆసనం ఏర్పాటు చేయడంలో ఉద్దేశం మాత్రం మానసికంగా అతన్ని పరమాత్మకు ఉన్ముఖంగా చేయడానికి ఈ సాధన సామగ్రి. ఆ స్థితికి వెళ్ళాక ఈ సాధన సామగ్రితో పనిలేదు. కానీ అందులో ఆంతర్యాన్ని గమనిస్తే భౌతికంగా అతన్ని సంసిద్ధుణ్ణి చేయడానికి, మానసికంగా చూస్తే ఒక సందేశాన్ని ఇచ్చి ఆ స్థితికి నువ్వు ఎదగాలి అని చెప్పడానికి దర్భాసనాన్ని ఏర్పాటు చేశారు. అలాంటివే చేలాసనం, అజినాసనం కూడా. మరి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. హైదరాబాద్ నుంచి కౌసల్య రాస్తున్నారు. మృత్తిక తిలకధారణ చెయ్యవచ్చా? ఏ మట్టిని తిలకంగా ధరించాలి? తిలకధారణ మంచిదా, భస్మధారణ ఉత్తమమా? సంప్రదాయంలో పాల భాగంలో నుదుటి మీద కనుబొమల మధ్యస్థానాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. యోగ సాధన చేసే సాధకుడికి మూలాధారం అనే ప్రదేశంలో వెన్నెముక యొక్క ప్రారంభ ప్రదేశం నుంచి యోగ సాధన చేసినప్పుడు ప్రాణశక్తి కుండలిని అనే పేరుతో అక్కడ దాగి ఉంటుందని, ప్రాణాయామ ప్రక్రియతో ధ్యానంతో ప్రారంభించి ఆధ్యాత్మిక సాధన చేస్తే అది క్రమంగా పైపైకి ప్రయాణిస్తుందని, కనుబొమ్మల మధ్యస్థానానికి వచ్చినప్పుడు ఆ ప్రదేశానికి ఆజ్ఞాచక్రం అని పేరని చెప్తారు. ఇంకా పైన ఒకటే మజిలీ ఉంది, సహస్రారం. అందువల్ల ఆజ్ఞాచక్రం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడికి వెళ్ళేప్పటికీ ఇతని ఆరాధ్య దైవం యొక్క ఆజ్ఞ లభిస్తుందన్నమాట. పరమాత్మ దర్శనానికి లోపల హృదయంలో పరమాత్మను దర్శించడానికి కదా సాధన. అందువల్ల అక్కడికి వచ్చేప్పటికీ అది జరుగుతుంది. ఈ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, వెన్నెముక లోపల అటు ఇటు రెండు నాడులు ఉంటాయి, ఇడా పింగళ నాడులని. మధ్యలో ఒక నాడి ఉంటుంది, దాన్ని సుషుమ్నా నాడి అంటారు.
ఈ 3 నాడుల గుండా చేసే ప్రయాణంలో ఇడానాడి నుంచి పింగళానాడి నుంచి గాలి పీల్చి వదిలేయడం కాకుండా ప్రాణాయామ ప్రక్రియతో ప్రారంభించి ధ్యానయోగ మార్గాలు అవలంబించిన సాధకుడికి ఆ సాధన తీవ్రతరం అయ్యేసరికి ఏమి జరుగుతుంది అని యోగశాస్త్రం చెబుతోందంటే అటు ఇడా పింగళా కాకుండా మధ్యలో ఉండే సుషుమ్నా నాడి గుండా ఈ ప్రాణశక్తి ఊర్ధ్వ దిశగా ప్రయాణిస్తుంది. అందువల్ల అక్కడికి వెళ్ళేసరికి ఇడా పింగళా సుషుమ్న 3 కలుస్తాయి. ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 3ంటికి సంబంధించిన శక్తి అక్కడ కేంద్రీకృతం అవుతుంది. 3 కలుస్తాయి కాబట్టి ఒక సంప్రదాయాన్ని అనుసరించేవారు అడ్డంగా 3 రేఖలు విభూతి రేఖలు, మరొక సంప్రదాయాన్ని అనుసరించేవారు నిలువుగా 3 రేఖలు, వాటిని తిరునామాలు అన్నారు. 3 కలిసి ఒకటే అవుతున్నప్పుడు 3 రేఖలు ఎందుకని మరొక సంప్రదాయం వారు ఓ బొట్టు పెట్టుకుంటున్నారు అక్కడ. అది తిలకమా, కుంకుమ, భస్మమా, ఏదైనా అభ్యంతరం లేదు. ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఇవి మతాలు కాదు, ఇవి సంప్రదాయాలు. సంప్రదాయాలు మతావేశాలుగా మారిన కారణంగా వీటి మధ్య అభిప్రాయ భేదం వస్తుంది. కానీ సంప్రదాయం వరకు చూసుకుంటే ఎవరి సంప్రదాయం వారికి మంచిది. ఎంత గొప్పదైనా తన సంప్రదాయం వదిలేసి వేరొక సంప్రదాయాన్ని స్వీకరించవలసిన అవసరం లేదు. అన్ని సంప్రదాయాలు గొప్పవే. ఎవరికి ఏ సంప్రదాయం మంచిదో, ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో, వారి గురు పరంపర ఎలా ఉందో ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఆ సంప్రదాయానికి సంబంధించిన గుర్తుగా ఒక సంప్రదాయ చిహ్నం అన్నమాట విభూతి ధారణ కానీ తిలక ధారణ కానీ. అందువల్ల తిలక ధారణం చేయాలి. ఈ తిలక ధారణ చేయొచ్చా, భస్మధారణ చేయొచ్చా అంటే 2 చేయవచ్చు. ఎవరికి ఏది సంప్రదాయబద్ధంగా వస్తే అది చేయవచ్చు. మట్టిని తిలకంగా స్వీకరించవచ్చా అంటే తిలక ధారణకు ఒక విధానం ఉంది. కుంకుమని ధారణ చేస్తారు, లేక తిలకాన్ని ధారణ చేస్తారు. మట్టిని ధారణ చేయడం అనేది ప్రత్యేకమైన సందర్భాలలో నదీ తీరాలలో స్నానం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన స్నాన ప్రక్రియలో భాగంగా శాస్త్రం ఆ విశేషాన్ని చెప్పింది. ఏ మట్టి అనేది లేదు. నదీ తీరాల్లో ఉండే మట్టిని తాత్కాలికంగా స్నానం ముందు, రెండవసారి స్నానం చేసేటప్పుడు, ముఖ్యంగా అఘమర్షణ స్నానం అని చేసేటప్పుడు ఆ కొద్ది సమయం ఆ మట్టిని భూమధ్య స్నానంలో తిలకంగా పెట్టుకోవడం, విభూతిగా ధరించడం అనే ఒక సంప్రదాయం ఉంది. దానిలో ఆంతర్యం ఏమిటి అంటే ఏ పవిత్రమైన నదీ స్నానం చేయడం వల్ల నాలో ఉన్న సమస్తమైన పాప సంకల్పాలు పోతాయని నేను భావిస్తున్నానో ఆ పవిత్రమైన నది ఈ మట్టి మీదుగా ప్రవహిస్తోంది కాబట్టి నదిలో 5 నిమిషాలే ఉంటాను. కానీ ఈ మట్టి నా భూమధ్య స్థానంలో క్షణకాలం పాటు తిలకంగా పెట్టుకోవడం ద్వారా నేను పరిపూర్ణంగా ఈ నదీమ తల్లిని, ఈ నది ప్రవహించడానికి వీలైన భూమాతని నేను గౌరవిస్తున్నాను, ఆరాధ్యభావంతో చూస్తున్నాను. అందువల్ల భూమి మీదే ఉన్నా నేను, నది ఎలా అయితే ప్రవాహ వేగంతో వెళుతోందో నేను కదలకుండానే ఉన్న నాలోని చైతన్య నిరంతర ప్రవాహ వేగంతో ఉండి చైతన్య గతిని కలిగి ఉండి ఎప్పటికీ నాలో పుణ్యప్రదమైన భావాలే, సంస్కారపూరితమైన ఆలోచనలే ఉండాలి తప్ప ఏ విధమైన పాప సంకల్పాలు నాలోకి రాకూడదు. ఇది స్థిరంగా ఉండాలి. మట్టి స్థిరంగా ఉంటుంది, నీరు కదులుతూ ఉంటుంది. కదలవలసింది చైతన్యం, స్థిరంగా ఉండవలసింది దైవం మీద విశ్వాసం, ధర్మం మీద విశ్వాసం. ఈ రెండింటి సంకేతం కోసం ఆ మట్టిని ధారణ చేసి ప్రత్యేక సందర్భాలలో ఏర్పాటు చేశారు. మిగిలిన సందర్భాలలో తిలకమో, కుంకుమో, లేక ఆ సంప్రదాయాన్ని అనుసరించి విభూతి ధారణం చేయవచ్చు. ఏది చేశారనేది ముఖ్యం కాదు, ఆ సంప్రదాయాన్ని అనుసరించి అది చేస్తూ అందరి ఆంతర్యాన్ని కనుక మనం గమనిస్తే ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఏది చేసినా కూడా మంచిది. కొంతమంది అంటూ ఉంటారు నిద్ర లేచిన తర్వాత తులసి కోటలో ఉన్న మట్టిని కూడా తీసుకొని బొట్టుగా పెట్టుకోవాలి కూడా ఒక విధానం ఉంది. అంటే తులసి పవిత్రం కాబట్టి తులసి కోటలో ఉన్న మట్టి ఏమిటి అంటే భూమిని పవిత్రం చేసే శక్తి తులసికి ఉంది అని ఒక విశ్వాసం ఉంది. ఆ కారణంగా ఆ పవిత్రమైన మట్టిని ధారణ చేస్తే మనస్సులో పవిత్ర సంకల్పాలు వస్తాయి. ఇది ఎక్కడ భూమధ్య స్థానంలో కదా పెట్టుకుంటాం. మానవుడి ఆలోచనలు మొత్తం భూమధ్య స్థానంలో కేంద్రీకృతమవుతాయి అనేది ఒక మాట ఉంది. మనకు చూడండి, నిత్య జీవిత వ్యవహారంలో ఎప్పుడైనా మనకు ఏదైనా గుర్తు రాకపోతే ఓసారి ఇలా భూమధ్య స్థానాలు ఇలా కొట్టుకుని అది ఏమిటి గుర్తు రావట్లేదు, గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే మనకి కావలసిన గుర్తుకు సంబంధించిన జ్ఞాపక శక్తికి సంబంధించిన నాడులన్నీ అక్కడికి చేరుతున్నాయన్నమాట. అందువల్ల అక్కడి నుంచి చైతన్యం ప్రవహించే అవకాశం ఉంది. అందువల్ల దాన్ని చైతన్యవంతం చేస్తే ఈ చేసేటప్పుడు మనస్సు కూడా కలిసి ఉంటుంది కాబట్టి తులసి కోటలో మట్టి అనే ఒక పవిత్ర భావన ఉంది కాబట్టి అది సహకరిస్తుంది. ఈ పవిత్ర భావన ద్వారా చైతన్యవంతమైన నాడీ మండలం సత్కార్యాలు ఆచరించడానికి అతన్ని సన్నద్ధుణ్ణి చేస్తుంది అనేది అందులో ఉన్న ఆంతర్యం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన సూక్ష్మం ఏమిటంటే ఇవి చేస్తే పుణ్యం వచ్చేస్తుందనే కేవలం విశ్వాసం ఆధారంగా యాంత్రికంగా కాక హృదయపూర్వకంగా అందులోని పవిత్రతను అనుభవిస్తూ ఒక భక్తిభావంతో కూడిన అనుభూతితో కనుక నిర్వహిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అందులో ఏమీ సందేహం లేదు. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే కుమార్ కాకినాడ నుంచి రాస్తున్నారు. గురువు ఉపదేశం లేకుండా మహామంత్రాలను జపించవచ్చా, వివరించండి అంటూ రాస్తున్నారు.
ఉపదేశం లేకుండా జపిస్తే అది కేవలం నామపారాయణం అవుతుంది. మంత్రం అనేటప్పటికీ దానికి నియమాలు ఎక్కువ ఉంటాయి. నామపారాయణకి నియమం లేదు. ఒకే విషయాన్ని, ఒకే నామాన్ని నామంగా చేయవచ్చు, మంత్రంగా చేయవచ్చు. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి నామపారాయణ చేసుకుంటే ఏ నియమాలు లేవు. భక్తి ఒకటే నియమం. భక్తిగా శుచిగా శుభ్రమైన వస్త్రాలు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మనకి ఇష్టమైన చోట ఇంట్లో పూజామందిరం కానీ లేక దేవాలయంలో కానీ లేక పూజామందిరం ఎక్కర్లేదు, ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చుని కూడా చేయవచ్చు. కానీ మంత్రానికి అలా కాదు. మంత్రానికి అన్ని నియమాలే. ప్రతిరోజు వీలైనంత వరకు ఒకే సమయంలో చేయాలి, ఒకే ప్రదేశంలో చేయాలి సాధ్యమైనంత వరకు. ఇంత మాత్రమే కాకుండా ఉపదేశం పొంది మాత్రమే చేయాలి. ఎందువల్ల అంటే మంత్రం అనేది కేవలము అక్షర సముదాయం కాదు. నామపారాయణంలో కేవలం అక్షరాలు మాత్రమే ఉంటాయి. మంత్రం అనేప్పటికీ అందులో దైవ సంబంధమైన ఒకానొక దివ్య శక్తిని బీజాక్షరాల ద్వారా ప్రవేశపెట్టారు మహర్షులు. ఆ శక్తి అందరికీ తొందరగా లొంగేది కాదు. ఆ మంత్రాన్ని విశేషంగా సాధన చేసిన గురువులకు మాత్రమే అది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వారి ద్వారా మాత్రమే మనకు అది రావాలి. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే బ్యాటరీ లైట్ ఎవరైనా చేత్తో పట్టుకోవచ్చు. కానీ విద్యుత్ దీప స్తంభం మీదకి వెళ్ళి ఆ విద్యుత్ దీపం మీద సరిచేయవలసిన, ఆ స్తంభం మీద సరిచేయవలసినవి ఏమైనా ఉంటే లైన్మెన్ మాత్రమే ఎక్కాలి. ఆ చేతులకు ఏవో కొన్ని తొడుగులు అవి వేసుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుని రక్షణకు భద్రతకు సంబంధించిన కొన్ని జాగరూకతలు పాటిస్తూ ఆ పని చేయాలి. రెండూ వెలుగునిచ్చేవే, కానీ దీనికి దానికి తేడా ఉంది. నామపారాయణ అందరూ అన్ని సమయాల్లో ఎలాగైనా చేయవచ్చు. ఏ ఉపదేశంతో పని లేదు, భక్తి ప్రధానం. కానీ మంత్రానికి అలా కాదు. మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని విధానాలు ఉన్నాయి. దేశ నియమం ఉంది, కాల నియమం ఉంది, ఉపదేశ నియమం ఉంది. ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఉపదేశాన్ని పొంది చేయాలి. తర్వాత ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు కనీసం చెయ్యాలి. అప్పుడు మాత్రమే మంత్రము సిద్ధిస్తుంది అనే అభిప్రాయం కూడా మంత్రశాస్త్రంలో స్పష్టంగా తెలియజేశారు. అందువల్ల ఉపదేశం మంత్రానికైతే మాత్రం అవసరం. ఉపదేశం లేకపోతే అది నామపారాయణం అవుతుంది అంతే, అంతకన్నా ఏం లేదు. మంత్రం కాదు, చేస్తే తప్పని కాదు, కానీ అది మంత్రం కాదు, అది గమనించాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే దీపక్ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. శుక్రాచార్యులు దేవశత్రువులైన రాక్షసులకు గురుత్వం వహించడం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శుక్రుడు మనకి నవగ్రహాల్లో ఒక శుక్రుడు కనిపిస్తాడు. ఈ శుక్రుడు మహామేధావి. రాక్షసులకు చాలా తెలివితేటలు ఉన్నాయి, కానీ ఎన్ని తెలివితేటలున్నా దేవతల ముందు వాళ్ళు దెబ్బతింటున్నారు. అందుకని బాగా మేధావి అయిన గురువు కావాలి అని శుక్రాచార్యుల వారిని గురువుగా ఎన్నుకున్నారు. మనకి భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో కవీనాం ఉశనా కవిహి అని పరమాత్మ చెప్పాడు. కృష్ణ భగవానుడు కవి అంటే అక్కడ మేధావి అని, తెలివైనవాడు అని. బాగా మేధావి అంటే ఎత్తులకు పై ఎత్తులు వేసి తన శిష్యులకు విజయాన్ని కలిగించడానికి ఏమి చెయ్యాలో అది చేయగలిగిన ప్రజ్ఞాపాఠవాలు కలిగినవాడు. ఇలా కలిగిన వారిలో అందరికంటే గొప్పవాడు ఎవరు అంటే శుక్రాచార్యుడు. అందుకని నేను మేధావులలో శుక్రాచార్యుడిని అని చెప్పాడు పరమాత్మ. అంటే అంతటి మేధావి ఉంటే తప్ప రాక్షసులకు దేవతల మీద విజయం సాధించడానికి అవకాశం ఉండదు. కేవలం కండబలం చాలదు, బుద్ధిబలం కూడా కావాలి. అందువల్ల దేహబలంతో పాటు బుద్ధిబలం కూడా ఉన్నప్పుడు మాత్రమే దేవతలను జయించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళ అభిప్రాయం. అందుకని శుక్రాచార్యుడిని ఎన్నుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు శుక్రాచార్యుడు ఆ రాక్షస గురుత్వాన్ని స్వీకరించాడు. చాలా సందర్భాలలో రాక్షసులకు సమస్యలు వచ్చినప్పుడు, దేవతల చేతుల్లో వాళ్ళు ఓడిపోయినప్పుడు శుక్రాచార్యుల వారి సలహా మేరకే వాళ్లకు విజయం లభించింది. ఇప్పుడు అమృతం దొరకలేదని వాళ్ళు బాధపడ్డప్పుడు విష్ణుమూర్తి మోసం చేశాడు, మాకు అమృతం లేకుండా పోయిందన్నప్పుడు కూడా శుక్రాచార్యుల వారి సలహా ప్రకారమే ఆ రాక్షసరాజు, అప్పటి రాక్షసరాజు పేరు ఇంద్రసేనుడు, ఆయన గొప్ప యజ్ఞం చేశాడు, విశ్వజిత్ యాగమని ఆయనే చేయించాడు శుక్రాచార్యుడే. అప్పుడు అపారమైన బల సామర్థ్యాలు వచ్చాయి. అంత బలం వచ్చేప్పటికి ఆయన బలి అయ్యాడు, బలం కలిగిన వాడు బలి అయ్యాడు. బలి చక్రవర్తి కథ అది. ఇలా ఎప్పుడు రాక్షసులకు సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి బయటపడి వాళ్ళు అభ్యుదయం పొందడానికి శుక్రాచార్యుల వారు సలహా ఇస్తూ వచ్చారు. శుక్రాచార్యుల వారి సలహా మేరకే రాక్షసులకు ఎప్పుడైనా విజయం లభించింది. ఆ రాక్షసులందరికీ శుక్రాచార్యుడి మీద అపారమైన గురుభక్తి ఉంది. ఒక్క కచుడు విషయంలో తప్ప మిగతా అన్ని సందర్భాలలో శుక్రాచార్యుడికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తించలేదు. ఆ ఒక్క సందర్భంలో గురువు మాట కాదని వాళ్ళు ఆ కచుడి మీద బృహస్పతి గారి అబ్బాయి అనే కోపంతో ప్రవర్తించారు. మిగతా అన్ని సందర్భాల్లో ఎప్పుడూ శుక్రాచార్యుని వాళ్ళు గౌరవిస్తూనే ఉన్నారు. ఇంకా దేవతలైనా ఎప్పుడైనా దేవగురు అయిన బృహస్పతిని కొన్ని సందర్భాలలో లెక్క చేయలేదు. కానీ దేవేంద్రుడు అంతటి వాడు కూడా బృహస్పతి వస్తే సభకి ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన సందర్భాలు ఉన్నాయి, మనకి పురాణాల్లో కనిపిస్తాయి. దేవి భాగవతంలో కనిపిస్తుంది, భాగవతంలో కనిపిస్తుంది.
కానీ రాక్షసులు ఇప్పుడు అలా చేయలేదు. శుక్రాచార్యుడికి అపారమైన గౌరవం ఇచ్చారు. ఎందువల్లంటే అతడి వల్లనే విజయం మనకు సాధ్యం అని వాళ్ళు నమ్మారు. వాళ్ళ అనుభవం కూడా అదే. అందువల్ల వాళ్ళ అభ్యర్థన మన్నించి ఆయన గురుత్వం వహించాడు. అందులో ఏమీ దోషం ఏం లేదు అలా వహించడంలో. నమ్మిన వారి ఆశ్రయించిన వారికి సహకరించాలి కాబట్టి ఆ పని చేశాడు ఆయన. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే గౌతమి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. తెలుసో తెలియక చేసిన పొరపాట్లకు పరిహారం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాం, తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తాం. ఈ తప్పులు పాపాలు మనం చేసామంటే వాటిని అనుభవించి తీరాల్సిందే ఆ ఫలితాన్ని. పాపం ఒకసారి చేస్తే ఆ పాపం అనుభవించి తీరవలసిందే. ఆ పాపం పోదు. ఇంకా ఇంకోసారి పాపం చేయకుండా ఉండడమే తప్ప పాపం నుంచి తప్పించుకునే మార్గం లేదు. అయితే ఇందులో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఏమిటంటే తెలియక చేసిన తప్పులు ఆ పాపాల ఫలితం అనుభవించక్కర్లేదు. ఈ రకరకాల శాంతి ప్రక్రియలు ఉన్నాయి పాప నిర్మూలనం చేసేవి. ఇప్పుడు నదీ స్నానాలు చేసేటప్పుడు, సముద్ర స్నానం చేసేటప్పుడు అఘమర్షణ స్నానము అని ఉంది. అఘం అంటే పాపం, మర్షణం అంటే నిర్మూలింప చేయడం, ప్రక్షాళన చేయడం. పాపాన్ని ప్రక్షాళనం చేయించే స్నానాలు. ఏదో రామేశ్వరం వెళితే 108 బావుల్లో స్నానం చేయండి పాపాలు పోతాయంటారు. ఏ పాపాలు పోతాయంటే తెలియక చేసిన పాపాలు. పాపం చేస్తున్నామని తెలియక వీళ్ళు చేశారు ఏదో పాపం. అది మంచి పని చేశారు, మంచి పని అనుకుని చేశారు, లేకపోతే ఏదో కారణం వల్ల చేశారు. అది పాపము, అది చేయకూడదని వీళ్ళకి తెలియదు. అలాంటి పాపాలు పోతాయి. కానీ ఉద్దేశపూర్వకంగా ఒక పథకం పన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఆ పాపాలు ఏమి చేసినా పోవు. అందువల్ల తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు పోవడం అంటే తెలియక చేసిన పొరపాట్లు పోతాయి. తెలిసి చేసిన పొరపాట్లు పోయి, ఎందుకంటే పొరపాట్లు కావవి ఉద్దేశపూర్వకంగా చేసిన మహానేరాలు. ఇది కేవలం మన సంప్రదాయంలో చెప్పిన మాట మాత్రమే అనుకోవాల్సిన పని లేదు. ఇవాళ న్యాయశాస్త్రంలో కూడా ఒక న్యాయమూర్తి ఒక హంతకుడికి శిక్ష విధించేటప్పుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమో, తనకు తెలియకుండానో, అనుకోకుండా ఇలా జరుగుతుందని ఊహించకుండా ఇతడి వల్ల హత్య జరిగితే విధించే శిక్ష చిన్నదిగా ఉంటుంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఓ పథకం పన్ని ఓ కుట్ర వేసి ఒక పెద్ద ఆలోచనతో కనుక చేస్తే దానికి పెద్ద శిక్ష ఉంటుంది, మరణశిక్ష దాకా ఉంటుంది. ఎందుకు ఇలా చేశారు అంటే మనస్సు అందులో ఉన్నదా లేదా అన్నది ముఖ్యం, చేసిన పని ముఖ్యం కాదు. ఒక వ్యక్తిలా చేయి చాచాడు, పక్క వాళ్ళకి తగిలింది, అతన్ని గాయపరచాలని తన ఉద్దేశం కాదు, అది నేరం కాదు. పని కట్టుకుని కొడితే అది నేరం. ఇలా మామూలుగా మనం సాధారణమైన పరిజ్ఞానం, లోక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్దేశపూర్వకంగా చేసిన వాటికి మాత్రం పరిహారం లేదు. ఏమి చేసినా అనుభవించవలసింది. మరి ఎందుకండి పుణ్యకార్యాలు చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన పాపాలకు పరిహారం లేదు కాబట్టి ఏ నుంచి చేయకుండా ఉండాలి. చేయకుండా ఎలా ఉంటాడు? మనస్సు పాపాల వైపే నడిపిస్తుంది. ఆ మనస్సుకు అలవాటైపోయింది అది. అందుకని మనస్సుని పాప సంకల్పాల నుంచి రక్షించాలి అంటే ఒక సంస్కార బలం కావాలి. అది పుణ్యకార్య ఆచరణ వల్ల లభిస్తుంది. అంతవరకే దాని ప్రయోజనం. ఇక నుంచి చేయకుండా ఉండడానికి మనస్సును సిద్ధం చేస్తుంది తప్ప చేసేసిన పాపాలు అనుభవించవలసింది. అయితే ఈ ప్రాయశ్చిత్త కర్మలు కానీ, అఘమర్షణ స్నానాలు కానీ, శాంతి కలాపాలు కానీ ఏం చేస్తాయి అంటే తెలియక చేసిన పాపాలను పోగొడతాయి. అది కూడా మంచిదే కదా. తెలియక మనం చాలా చేసి ఉండొచ్చు, అవి పోతాయి. అందువల్ల ఆ ప్రక్రియను మనం అవలంబించడంలో ఏమీ దోషం లేదు. అంటే అందరూ సులువుగా అవలంబించే శాంతి ప్రక్రియలు ఇంకేమన్నా ఉంటాయా అండి? అందరూ సులువుగా అవలంబించవలసిన శాంతి ప్రక్రియ ప్రధానంగా మనస్సులో ప్రాయశ్చిత్త భావాన్ని పొంది దైవ పూజ చేసే వేళలో నేను చేసిన సమస్తమైన అపరాధాలను క్షమించమని మనఃపూర్వకంగా దైవాన్ని ప్రార్థించడం. ప్రార్థించేస్తే ఆయన క్షమించేశాడు కాబట్టి కొత్త తప్పులు చేయడానికి అది అనుమతి అనే ఉద్దేశంతో చేస్తే ప్రయోజనం లేదు. ఒకసారి ఆ ప్రార్థించిన తర్వాత ఈ భావన మనస్సులో స్థిరంగా నిలబడి ఇకపై తప్పులు చేయకుండా ఉంటూ చేసిన తప్పులు మాత్రం పోగొట్టమని భగవంతుని ప్రార్థించవచ్చు, ఆ ఫలితం రాకుండా చేయమని. అది కొంతవరకు తెలియక చేసిన నేరాలు పోగొడుతుంది. అది కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన నేరాలు ఏ వ్యక్తి ఎంతటి వాడైనా అనుభవించి తీరవలసిందే అని పురాణాలు స్పష్టంగా కథల ద్వారా, ఉదాహరణల ద్వారా చెప్పాయి. అందువల్ల దానికి తిరుగులేదు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు, మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.